వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అందులో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన మీద చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ నేను కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే అది ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. ప్రధానమంత్రి వస్తున్నారు, దండులందరూ వస్తున్నారు, బాధ్యతైనటువంటి మంత్రులు, ఎంపీలు వీళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత ఎంపీ అయినటువంటి తెలంగాణలో తమిళనాడులో ఎంపీ అయినటువంటి తమిళసై సౌందరరాజన్ గారిని హెచ్చరించారు. ఆ హెచ్చరించడం అనేది కాస్త నెగిటివ్ అన్న ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేసింది. పక్కనే వెంకయ్య నాయుడు గారి మొహం సీరియస్గా ఉండడం, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమంలో అంటే తెల్ల పేపర్ మీద నల్ల మచ్చలాగా. తెల్ల పేపర్ కనిపించట్లేదా పవన్, నల్ల మచ్చ ఒకటే పట్టుకున్నావు అంటే, తెల్ల పేపర్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. సో, ఆ నల్ల మచ్చ గురించి ఒక విశ్లేషణ మనం చేసుకోవాలి. సో, అమిత్ షా గారు నిజంగా ఆవిడేమైనా తప్పు చేస్తే మందలించాలి అనుకుంటే, కార్యక్రమంలో కాకుండా కార్యక్రమం అయిపోయిన తర్వాత పిలిచి అక్కడ మందలించొచ్చు, లేదంటే హెచ్చరించొచ్చు, సూచన చేయొచ్చు, అభినందించొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ చేయడం అనేది ఎలాగా ఒక రకంగా తప్పని నేను అంటాను. అఫ్‌కోర్స్ అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అనుకోండి. ఏంటి అంటే అటు ఆవిడ వ్యవహార శైలి కూడా కాస్త వివాదాస్పదంగానే ఉంది. చాలా అతిగా మాట్లాడుతున్నారు. పదవులు ఎవరెవరికో వస్తున్నాయి. కష్టపడినటువంటి వాళ్ళకి కాదు. టీవీలో కూర్చొని మాట్లాడే వాళ్ళకే పదవులొస్తున్నాయంటూ అన్నామలైకి సంబంధించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడైనటువంటి అన్నామలైకి సంబంధించి ఆవిడ ఇటీవల వ్యాఖ్యానం చేశారు. ఈ ఒక్కటే కాదు, ఇంకా చాలా చేస్తూ వచ్చారు. సో, వాటి మీద ఆవిడని హెచ్చరించినట్టుగా ఒక సోర్స్ నుంచి మనకి తెలిసిందే. సరే, ఆవిడ మాట్లాడింది తప్పే అయ్యుండొచ్చు. అది మీ పార్టీకి సంబంధించినటువంటిది. పార్టీ అంతర్గత వ్యవహారం గురించి మీరు అక్కడికి వెళ్లి మాట్లాడుకోవాలి. అక్కడ హెచ్చరిస్తే బానే ఉండేది. ఇక్కడ 5 ఏళ్ల రాక్షస పాలన మీద జయించినటువంటి ప్రజలు ఒక పండుగగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంలో అది తీసుకురావడం, అక్కడ ఆ పని చేయడం, అలా హెచ్చరించడం సభలో అందరి ముందు అనేది నిజంగానే తప్పు పని. అమిత్ షా గారు రియలైజ్ అవ్వాలి. సో, దీని మీద చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు ఆహ్, నిర్మలా సీతారామన్‌ని గాని, ఎస్. జయశంకర్‌ని గాని ఇలా సభలో ఉన్నప్పుడు లేదా పెద్ద మీటింగ్‌లో ఉన్నప్పుడు ఇలాగే మీరు వ్యవహరిస్తారా వాళ్ళతోటి అని తమిళనాడుకి సంబంధించిన రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో, వాళ్ళు ప్రశ్నించడంలో తప్పుంది. వాళ్ళ పార్టీలో ఏం జరుగుతోందో దాని మీద వాళ్ళ పార్టీ నాయకురాలతోటి ఆ విధంగా మాట్లాడడంలో ఆయనకి హక్కుంది. కానీ చేసినటువంటి సందర్భం, స్థలం 2 కూడా తప్పు. అక్కడ చేసి ఉండకూడదు అలా హెచ్చరించడం ఇవన్నీ చేసి ఉండకూడదు. ఇది నాకనిపించినటువంటిది. ఎందుకంటే ఒక పక్కన ఆనందోత్సాహాల మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ హెచ్చరికలు ఇలాంటివన్నీ చూసినప్పుడు కాస్త మనసు చివుక్కుమంటుంది. ఏంటి ఈ కార్యక్రమంలో వీళ్ళ పర్సనల్ వాళ్ళ పార్టీకి సంబంధించి ఏమైనా గొడవలుంటే బయట పెట్టుకోవాలి గానీ, ఇక్కడ సభలో కూర్చొని ఇక్కడ హెచ్చరించడాలు, అందులోనూ ఒక మహిళని అందరి ముందు అలా హెచ్చరించడం అంటే పవర్ ఉంది గాబట్టి, హోమ్ మినిస్టర్ గాబట్టి ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారా? అలాంటివేమైనా ఉంటే దయచేసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇవన్నీ పట్టించుకోక్కర్లా మాకు. ముందు మా రాష్ట్రం ముఖ్యం. ఎంత వ్యతిరేకత ఉన్న భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే భారతీయ జనతా పార్టీని అంగీకరిస్తారు ప్రజలు తప్ప, పూర్తి స్థాయిలో ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది అందరికీ తెలిసినటువంటిదే. సో, వాళ్ళ వ్యవహార శైలి కూడా అందరికీ తెలిసినటువంటిదే. సో, గొప్పగా చెప్పుకోవడానికి అందులో ఏం లేదు. సో, ఆ కార్యక్రమంలో అలా చేయకుండా ఉంటే బావుండేది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.